హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇవాళైతే మన చిన్న మినీ వ్లాగ్ అండి. మన మినీ వ్లాగ్ అంటే నేను ఆల్రెడీ వర్క్ చేసిన తర్వాత నా వర్క్ ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మనం వర్క్ చేసే ఈ వీడియోస్ కానీ పిక్స్ కానీ వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మనం ఒక వర్క్ చేసిన తర్వాత అవన్నీ మనం ఒకటైనా సరే 10 అయినా సరే అండి, అన్నీ వర్క్ చేసిన తర్వాత అవన్నీ కలిపి వీడియో తీసుకోవడం కానీ, ఫొటోస్ తీసుకోవడం కానీ, అలాగే షార్ట్స్ కూడా తీసుకోవడం, ఇవన్నీ తీసుకోవడానికి నాకు ఇంచుమించు ఒక 1 or 2 అవర్స్ అయితే కంపల్సరీ పడుతుందండి. అంటే అది కూడా ఎలా అంటే, ఒక బ్లౌజ్ ఉంటే తక్కువ టైము, అలాగే ఒక 5-6 బ్లౌజెస్ ఉంటే కొంచెం ఇంకెక్కువ టైం, తర్వాత ఒక 10 బ్లౌజెస్ ఉంటే ఇంకా ఎక్కువ టైం, అలా ఆ వర్క్ బ్లౌజెస్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మన టైం అయితే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి వాళ్ళకు సైజ్ బ్లౌజెస్ అయితే కంపల్సరీ పెట్టేసేయాలి. వాళ్ళ శారీస్ సైజ్ బ్లౌజెస్ మనం వేసిన వర్క్ క్లాత్లు. నా ఈ 4 years జర్నీలో ఇది నాకు ఒక పెద్ద పని అయిపోయిందనమాట. ఆల్రెడీ నేను వర్క్ చేయకముందు వర్క్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఒకవేళ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఇదేంటంటే, వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అది మొత్తం ఫ్యూజింగ్ పేపర్ రిమూవ్ చేసి మనం మొత్తం ఏమంటారు థ్రెడ్స్ అనేవి ఎక్స్ట్రా అక్కడక్కడ వస్తూ ఉంటాయి కదా, అదంతా ఫినిషింగ్ చేసుకోవాలి. తర్వాత కుందన్స్ పెట్టేసుకోవాలి. ఫినిషింగ్ చేసి కుందన్స్ పెట్టిన తర్వాత అవి నీట్గా అన్ని పిక్స్ తీసుకోవాలి, ఒక వీడియో తీసుకోవాలి, షార్ట్స్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని మళ్ళీ వాళ్ళకి అన్నీ పెట్టేసేసరికి నాకు కంపల్సరీ 1 or 2 hours టైం అయితే పడుతుందన్నమాట, ఓకేనా. ఎందుకంటే మీకు వర్క్ మనకు షార్ట్స్లలో కనిపించేది ఓన్లీ 1 నిమిషం మాత్రమే ఉంటుందండి, కానీ మాకు చాలా టైం అయితే పడుతుందన్నమాట. ఏదైనా మన కళ్ళతోటి అన్నీ కనిపించదు, కొంచెం ఏమంటారు తెర వెనుక పని అంటారు కదండి, అలా అన్నమాట. తెర ముందు మీకు తెర మీద కనిపించేది కొంచెం పనే, మీ తెర వెనుక కనిపించేది మా కష్టం చాలా ఉంటుందండి.